తెలంగాణ రాజకీయాల్లో నిత్యం వార్తల్లోకి ఎక్కే నేత ఎవరైనా ఉండారంటే అది మాజీ మంత్రి మల్లారెడ్డి అని చెప్పాలి. ఈయన ఎప్పుడూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తాడు. ఇదే సందర్భంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ బరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మీద పోలీస్ కేసు నమోదైంది. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగారాం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆయనపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు. గిరిజనులకు చెందిన భూమిని తమ పేరు మీద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే ఈ వ్యవహారానికి సహకరించిన షామీర్పేట్ తహసీల్దార్పై కూడా కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలోనూ మల్లారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాకు సంబంధించి బాధితురాలు ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి చెందిన 2 ఆసుపత్రుల మధ్యలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలున్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి తమ ల్యాండ్లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీ ఎమ్మెల్యేల బాగోతాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ఇప్పటికే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతుండగా అదే తరహాలో ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు రిజిస్టర్ అవ్వడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.